అందరికి నమస్కారం. నేను మీ డాక్టర్ ఆర్ సురేష్, చెస్ట్ ఫిజిషియన్, హన్మకొండ. ఈ రోజు మనం లవంగం వాటర్, క్లవ్ వాటర్ రోజు తీసుకోవడం వల్ల మనకు జరిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకుందామండి. లవంగం చూడడానికి ప్రతి వంటింట్లో ఉంటుంది. అది కేవలం ½ ఇంచే ఉంటుంది, కానీ అది మన ఆరోగ్యానికి ఎంతో అద్భుతమైన ప్రయోజనాలు కలిగిస్తాయి. రెగ్యులర్ గా డైలీ లవంగం వాటర్ కానీ లవంగం తీసుకున్నా కూడా మనకు ఆరోగ్య ప్రయోజనం ఏందో ఒకసారి చూద్దాం. లవంగాల వల్ల మనకి ఏంటంటే, ఎవరైనా పంటి నొప్పితో ఇబ్బంది పడే వాళ్ళకు ఈ టూత్ పెయిన్ తగ్గించడంలో ఒక న్యాచురల్ పెయిన్ కిల్లర్ లాగా పనిచేస్తుంది ఈ లవంగాలు. అది అద్భుతంగా న్యాచురల్ పెయిన్ కిల్లర్. రెండోది, ఈ లవంగాలలో న్యాచురల్ గా స్వభావమైన అది యాంటీ వైరల్ లాగా పనిచేస్తాయి. ఈ లవంగాలు యాంటీ బ్యాక్టీరియల్ లాగా పనిచేస్తాయి, యాంటీ ఫంగల్, యాంటీ పారాసైటిక్. సో ఇన్ని రకాల ఇన్ఫెక్షన్స్ నుంచి మనకు తగ్గించడంలో ఈ లవంగాలు వాటికి వాటే సాటి అండి. అలా ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు ఈ లవంగాలను అడిషనల్ గా తీసుకోండి, చాలా హెల్ప్ అవుతుంది. ఇది కాకుండా ముఖ్యంగా మజిల్ పెయిన్స్ మరియు జాయింట్ పెయిన్స్ ఉన్న వాళ్ళకు ఈ లవంగం ఆయిల్, క్లవ్ ఆయిల్ కొన్ని డ్రాప్స్ ఆ మజిల్ పెయిన్ ఉన్న చోట, జాయింట్ పెయిన్ ఉన్న చోట వేసి కొంచెం మసాలా చేస్తే మీకు ఇన్స్టెంట్ రిలీఫ్ వస్తుంది. పెయిన్ నుంచి పెయిన్ తగ్గుతుంది. ఎందుకంటే ఈ లవంగంలో యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ చాలా ఉన్నాయి. సో మజిల్ పెయిన్ ఉన్న, జాయింట్ పెయిన్ ఉన్న రెగ్యులర్ గా క్లవ్ ఆయిల్ డ్రాప్స్ వాడండి. లవంగం వాటర్ రెగ్యులర్ తీసుకోవడం వల్ల లివర్ డిటాక్సిఫై అవుతుంది. ఎందుకంటే మనం బాడీలో ఉన్న చెడు అంతా మన లివరే డిటాక్సిఫై చేస్తుంది. ఈ లివర్ డిటాక్సిఫై చేసేది ఈ క్లవ్ వాటర్ రెగ్యులర్ తీసుకోవడం వల్ల. ఇది కాకుండా ఇండైజెషన్ ప్రాబ్లం ఉన్న, గ్యాస్ ప్రాబ్లం ఉన్న, బ్లోటింగ్ ప్రాబ్లమ్స్ ఉన్న ఈ క్లవ్ వాటర్, లవంగం వాటర్ రెగ్యులర్ తీసుకోవడం వల్ల ఈ మూడు తగ్గిపోతాయి. గ్యాస్ ప్రాబ్లం, బ్లోటింగ్ ప్రాబ్లం మరియు ఇండైజెషన్ ప్రాబ్లం. ఇది కాకుండా మనకు ముఖ్యంగా ఈ ఊపిరితిత్తుల సమస్యలు ఉన్న వారికి లవంగం వాటర్ చాలా హెల్ప్ అవుతాయండి. అది ఈవెన్ జలుబున్నా తగ్గడానికి ఉపయోగపడతాయి ఈ లవంగం వాటర్. దగ్గున్న, నంజు తెమ్మడితో ఇబ్బంది పడే వాళ్ళకు ఉపయోగపడుతుంది ఈ లవంగాల వాటర్. అలాగే బ్రాంకైటిస్ ఉన్న, ఆస్తమా ఉన్నా కూడా చాలా అద్భుతంగా ఈ లవంగం వాటర్ రెగ్యులర్ గా డైలీ తీసుకోవడం వల్ల ఎన్నో రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ కి ఇది హెల్ప్ అవుతుంది. ఇది కాకుండా షుగర్ పేషెంట్స్ కి కానీ, ప్రీ డయాబెటిక్ ఉన్న వాళ్ళకు డైలీ ఈ లవంగం వాటర్ తీసుకోవడం వల్ల ఇన్సులిన్ సెన్సిటివ్ బాగా పెరుగుతాయి. షుగర్ డయాబెటిక్ వాళ్ళు రెగ్యులర్ తీసుకోండి, మీకు చాలా వరకు ఇన్సులిన్ సెన్సిటివిటీ పెంచుతుంది ఈ లవంగం వాటర్. ఇది కాకుండా రెగ్యులర్ గా లవంగాల వాటర్ తీసుకోవడం వల్ల మన యొక్క మూడు, మెమరీ మరియు కాన్సన్ట్రేషన్ కూడా బాగా పెరుగుతుంది. సో అలా ఆ విధంగా కూడా చాలా వరకు హెల్ప్ అవుతుంది. ఇది కాకుండా ముఖ్యంగా నిద్ర సమస్య ఉండే వాళ్ళకు నైట్ టైం పడుకునే ముందు ఈ క్లవ్ టీ గానీ లేదా లవంగాల టీ గానీ తాగడం వల్ల నిద్ర క్వాలిటీ చాలా అద్భుతంగా పెరుగుతుంది అండి. ఈ క్లవ్ టీ, లవంగాల టీ ఎలా చేసుకోవాలంటే, ఒక 4-5 లవంగాలు తీసుకొని ఒక కప్పు నీళ్ళల్లో మరిగిచ్చి 5 minutes దాని మీద మూత పెట్టండి. అది చల్లారాక ఒక 1 hour తర్వాత లవంగాల టీ తాగండి. పడుకునే అర్ధగంట ముందు తాగండి. నిద్ర క్వాలిటీ చాలా అద్భుతంగా పెరుగుతుంది న్యాచురల్ గా. ఎందుకంటే ఈ లవంగాలు ఒక సెడేటివ్ లాగా పనిచేస్తుంది, న్యాచురల్ సెడేటివ్ లాగా పనిచేస్తుంది. సో నిద్ర సమస్య ఉన్న వాళ్ళు డెఫినెట్ గా రెగ్యులర్ గా వాడొచ్చు. ఇది కాకుండా నోటి దుర్వాసన ఉన్న వాళ్ళకు కూడా ఈ లవంగాల వాటర్ చాలా అద్భుతంగా పనిచేస్తాయండి. చాలా మంది ఈ లవంగా వాటర్ ని డైలీ మౌత్ వాష్ లాగా కూడా వాడొచ్చు. నైట్ తిన్నాక గానీ రెగ్యులర్ గా మౌత్ వాష్ లాగా వాడొచ్చు. సో నోటి దుర్వాసన వాళ్ళు కూడా ఇది రెగ్యులర్ గా వాడండి, మీ దుర్వాసన చాలా వరకు తగ్గుతుంది. సో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయండి మన లవంగాల వాటర్ రెగ్యులర్ తీసుకోవడం వల్ల. ఏ విధంగా మనం డైలీ తీసుకోవచ్చు ఈ లవంగాలు? ఒకటి, లవంగం డైలీ ఒకటి మనం నోట్లో పెట్టుకొని పంటికి టీత్తో గ్రైండ్ చేసి ఆ జ్యూస్ని సిప్ చేయొచ్చు. డైలీ 1-2 కంటే ఎక్కువ తీసుకోవద్దు లవంగాలు, చూజ్ చేయండి. లేదా రెండో పద్ధతి, ఒక 4-5 లవంగాలు నైట్ గ్లాస్లో నానబెట్టి పొద్దున లేవంగానే అది ఎంటీ స్టమక్ లో తాగండి, చాలా హెల్ప్ అవుతుంది హెల్త్ పరంగా. మూడోది, క్లవ్ టీ, లవంగాల టీ. ఈవినింగ్ పడుకునే ముందు ఒక 1 hour ముందు ఈ లవంగాలు మరిగిచ్చి 5 minutes వడబోసుకొని కొంచెం చల్లారాక తీసుకోండి. అది నిద్రకును రిమైనింగ్ అన్ని హెల్త్ ఇష్యూస్ కి పనిచేస్తాయి. సో ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టి లవంగాలతో మీరు డెఫినెట్ గా వాటి యొక్క ప్రయోజనాలు పొందండి, రెగ్యులర్ గా వాడండి. మీరు బెనిఫిట్స్ పొందాక కామెంట్స్ రూపంలో చెప్పండి. థ్యాంక్ యూ.